దేవునికి స్తోత్రం. ఈ సమయంలో నాకు సమయం ఇచ్చిన దైవజనులకు, అలాగనే వేదికను అలంకరించిన దైవజనులకు, సంఘములకు అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. ప్రైజ్ లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన మా దేవ, మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మీరు మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇదిగో ప్రభువా, ఈ సమయంలో తండ్రి నీ యొక్క వాక్యము అందిస్తుండగా మీ సహాయము మెండుగా మీరు మాకు దయచేయమని సందర్భ ప్రార్థన చేస్తుంటున్నాం. దేవా, నీ దాసులు నాయన చంద్రశేఖర్ గారిని బట్టి ప్రభువా, ఇక్కడ సంఘాన్ని నడిపిస్తున్న కృష్ణ పాస్టర్ గారిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నువ్వు గొప్ప దేవుడు తండ్రి, నమ్మకమైన దేవుడువు ప్రభువా. మమ్మల్ని ఇదిగో ఈ ప్రాంతం ప్రభు తీసుకుని వచ్చిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి, వందనాలు. ఈ సమయంలో ప్రభువా, నీ యొక్క వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మీరు మహిమ పొందమని నీ సందులో మేము ప్రార్థన చేస్తుంటున్నాం. వచ్చిన దైవజనులను బట్టి వందనాలు. ఇంకా సంఘ సభ్యులు వస్తుండగా వారు ప్రయాణం అంతట్లో కూడా మీరే సహాయం అనుగ్రహించమని మీ సందులో ప్రార్థన చేస్తుంటున్నాం. దేవ, ఈ బిడ్డలకు మాకు కావలసిన యొక్క వర్తమానాన్ని మీరు మాకు అనుగ్రహించి మీరు మహిమ పొందమని సందులో ప్రార్థన చేస్తుంటున్నాం. సహాయం చేసి నడిపించండి, నామాన్ని హెచ్చించుకోండి. మీ పరిశుద్ధాత్మను మాతో ఉంచేవారిని నమ్మి నిన్ను స్తుతిస్తూ నీ నామాన్ని హెచ్చించుకోమని నజరేడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చదువుకుందాం. నేను చదువుతాను, అందరూ కూడా దయచేసి బైబిల్ తీసి చూడండి. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్ర కేకును మరునాడు నయోపోలికిని అక్కడ నుండి ఫిలిప్పీకును వచ్చితిమి. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమీల ప్రవాస స్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరిననుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండెను. ఆమె ఓదారంగు పొడును అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యమించును. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదాన్ని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఇండుడని వేడుకుని మమ్మను బలవంతం చేశాను. ప్రభు ఈ వాక్యము మా వెనుకల్లో దీవించిన గాక. బిడ్డలారా, ఈ వాక్యంలో మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు మరి ఇక్కడ వచ్చి ఆయన దేవుని యొక్క వాక్యము బోధిస్తుండగా మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమీల ప్రవాసస్థానమైనది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరిననుకుని వచ్చి అక్కడ వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఈ లూదియా అనే పేరుకు అర్థం ఏంటంటే మండుచున్న దీప కాగడ అని అర్థం అన్నమాట. లూదియా అనే పేరుకి అర్థము దీపము, కాగడ అని అర్థం. ఈ లూదియా అనే ఆవిడ ఒక వ్యాపారస్తురాలుగా మనం చూస్తుంటున్నాం. ఆమె
దైవభక్తి గల స్త్రీగా ఉంది. ఎలా అని చెప్పండి? దైవభక్తి గల స్త్రీగా ఉంది, కానీ భక్తి ఉంది, కానీ ఆమె హృదయము తెరవబడలేదు. భక్తి ఉంది, అక్కడ రాయబడి ఉంది. భక్తి ఉంది కానీ ఏం తెరవబడలేదు చెప్పండి? హృదయము తెరవబడలేదు అన్నమాట. దేవుని యొక్క దాసులు దేవుని యొక్క వాక్యము చెప్తుండగా ఆమె దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు అక్కడ రాయబడి ఉంది, ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచును. భక్తి ఉంది కానీ ఏం తెరవబడలేదు? హృదయము తెరవబడలేదు అన్నమాట. ఇక్కడ కూర్చున్న మీలో భక్తి ఉండొచ్చు, కానీ హృదయం తెరవబడాలన్నమాట. దేవుని యొక్క వాక్యములో మనకి రాయబడ్డ విషయం మనం చూసినట్లయితే, ఈరోజు నేను చెప్తున్న యొక్క సబ్జెక్ట్ ఏంటంటే హృదయము అనే మాట గురించి నాకు ఇచ్చిన సమయంలో మీకు చెప్పాలని ఆశపడుతున్నాను అన్నమాట. ఇర్మియా గ్రంథం తీయండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం మనం చదువుదాం. అందరూ దిక్కు చూడమా, వాక్యం బాగా ఆలకించాలి. చదువుతాను. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఏమంటే ఇక్కడ వాక్యంలో హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అంటున్నాడు అన్నమాట. హృదయము అనే మాట ఇంగ్లీష్లో ఏమన్నారు చెప్పండి? ఇంగ్లీష్లో హార్ట్ అన్నారన్నమాట. హార్ట్ అటాక్ అంటే గుండె హైపోయేట్ లెక్క. అయితే ఈ యొక్క హృదయము అనేది మోసకరమైనదని బైబిల్ చెబుతుంది. ఈ రోజుల్లో మనుషులు పైకి బాగానే కనబడుతున్నారు, కానీ హృదయము మోసకరంగా ఉందని బైబిల్ చెప్తుందన్నమాట. అర్థమవుతుందమ్మా? కానీ దేవుడు మన యొక్క హృదయ అంతరంగములు ఎరిగినవాడు. నీ హృదయములో ఏముందో, నా హృదయములో ఏముందో ఇవన్నీ ఎవరికి తెలుసు? చెప్పండి, మాట్లాడండి, పర్లేదు. ఎవరికి తెలుసు? దేవుడు తెలుసు. అందుకే బైబిల్లో మనకి ఏం రాయబడి ఉంది? మనుషులు పైరూపము చూస్తారు, కానీ దేవుడు హృదయాంతరంగాలు చూస్తాడని బైబిల్ మనకు రాయబడి ఉందన్నమాట. అది ఈరోజు బాగా ఎన్నెన్నో సంఘాలు ఉన్నాయి, చాలా సంఘాలు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద సేవ చేస్తున్నారు, కానీ వాళ్ళు హృదయం యొక్క మార్పు గురించి చెప్పట్లేదు. స్వస్థత గురించి, దీవెల గురించి, ఆశీర్వాదం గురించి, లేకపోతే దేవుని నమ్మితే నీకు ఇవి కలుగుతాయి, దేవుని నమ్మినట్లయితే నీకు ఆస్తి వస్తుంది, దేవుని నమ్మినట్లయితే నీకు బంగాళాలు వస్తాయి అని చెప్తున్నారు, కానీ హృదయం యొక్క మార్పు గురించి చెప్పట్లేదు. అర్థమవుతుందా? హృదయం యొక్క మార్పు, హృదయంలో ఆ మార్పు ఉంటే కానీ వారు దేవుని యొక్క రాజ్యములోకి ప్రవేశించరని బైబిల్ మనకి చెప్తుందన్నమాట. ఈరోజు ఈ ఆరాధనలో కనీసం ఒకరిద్దరైనా రక్షించబడాలని దేవుడి ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఎవరికైతే రక్షణ లేదో ఈరోజు వాళ్ళు ఏం చేయాలా? రక్షించబడాలా. అర్థం? మారు మనస్సు అనుభవంలోకి రావాలన్నమాట. మారు మనస్సు పొందిన వారు నూతనమైన అనుభవంలోకి, దేవుని కార్యాల్లో ముందుకు సాగుటాక వాళ్ళు తీర్మానం చేసుకోవాలి. అర్థమైందా లేదా మీకు? అంచేత ఇక్కడ దేవుని యొక్క వాక్యములో ఈ హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అంటున్నాడు. దైవభక్తి ఉంది. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే చాలా సంఘాల్లో ఈ యొక్క రక్షణ వాక్యము, మారు మనసు గురించిన వాక్యం కనబట్టలేదండి. లోక సంబంధమైన ఆశీర్వాదాలు, లోక సంబంధమైన దీవెనలు, లోక సంబంధమైన వీటి గురించే వారు మాట్లాడుతున్నారు, కానీ
దేవుని యొక్క వాక్యాన్ని వారు పక్కన పెట్టేసి వాళ్ళు సొంత బోధలు చేస్తున్నారన్నమాట. అంటే బైబిల్ వారికి అనుకూలముగా మార్చుకుంటున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని వారు అనుకూలంగా మార్చుకుని ఈ లోక సంబంధమైన సంపాదన కొరకు వారు ప్రయత్నం చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? కానీ బైబిల్ దేవుని యొక్క వాక్యం మనకి ఏమి సెలవిస్తుందంటే, ఒక వ్యక్తి మారు మనసు పొందటం అనేది చాలా ముఖ్యమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ మనిషి లోపల ఇంకో మనిషి ఉన్నాడు, తెలుసా మీకు? ఈ లోపల ఉన్న మనిషిని మనం ఏమన్నాం? మాట్లాడండి, ఆత్మ అన్నాం. వాక్యం చూడండి, యోబు గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనం. యోబు గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఆయనను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడగు దేవుని ఊపిరి వానికి వివేచన కలగజేస్తుంది. మరి ఏది ముఖ్యమైనది? శరీరం ముఖ్యమైనదా, ఆత్మ ముఖ్యమైనదా? మాట్లాడండి, మీరు చెప్పండి సమాధానం నాకు. ఏది ముఖ్యమైనది? కానీ ఈ మనుషులు దేనికోసం ప్రయత్నం చేస్తున్నారు? శరీరం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ శరీరము కేవలము నిష్ప్రయోజనమని దేవునికి వాక్యం చెప్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. అందరూ బైబిల్ తీయాలమ్మా, అందరూ బైబిల్ చూడాలి. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను చెప్తున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి మాటలు. శరీరము కేవలం నిష్ప్రయోజనం, ఆత్మయే జీవింప చేయుచున్నది. ఈ శరీరం ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు. గ్యారంటీ ఉందా? బైబిల్ ప్రకారంగా 70 సంవత్సరాలు, అధిక బలం అంటే 80 సంవత్సరాలు, ఈ మధ్యలోనే వెళ్ళిపోతున్నారు కదండి. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది యవనస్తులు మరి చాలా మరి మధ్య వయసులో ఉన్న వాళ్ళు హార్ట్ అటాక్ వల్ల చనిపోతున్నారు కదమ్మా. హార్ట్ అటాక్ చనిపోతున్నారు అన్నమాట. ఎవరి సమయం ఎలా ఉంది ఎవరికి తెలియదు. అంచేత ప్రభు మనకి సెలవిస్తున్న యొక్క వాక్యం ఏంటంటే, మనము ప్రాణంతో ఉండగానే ప్రతి వ్యక్తి కూడా మారు మనస్సు అనుభవంలోకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ లూదియా హృదయము వ్యాపారం చేస్తున్న తుయతెర పట్టణస్తురాలు, ఓదారంగు పొడును అమ్ముతున్న తుయతెర పట్టణస్తురాలు. అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది, ప్రభువు ఆమె హృదయము తెరిచింది కాక. ఇందాక చెప్పుకున్నాం, మనిషిలో ఇంకొక మనిషి ఉన్నాడు. నేను అన్నాను, నా లోపల ఇంకొక మనిషి ఉన్నాడు, పీటర్ పాల్. ఆ లోపల ఉన్న మనిషిని ఆత్మ అన్నాం. ఏమన్నా చెప్పండి? శరీరానికి గుండె ఎలాగుందో ఆత్మకు హృదయం అనే స్థలం ఉంది. అది శరీరానికి గుండె ఉందా? ఉంది కదా. ఆత్మకు హృదయం అనే స్థలం ఉంది. ఆ హృదయమే దేవుడు ఉండే ఇల్లు. అవునా? కానీ హృదయం ఎలా ఉంది? మోసకరంగా ఉంది. అపరాధముల చేత, పాపముల చేత కట్టబడి ఉంటున్నాడు. భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నాడు. చర్చిలో ఉన్నప్పుడు చాలా బాగా ఉంటాడు, మళ్ళీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత తన ఇష్టానుసారంగా తిరుగుతాడు అన్నమాట. మరి దేవుడు చూడలేదా? సామెతలు 15వ అధ్యాయము 3వ వచనం చదవండి, 11వ వచనం కూడా చదవండి. సామెతలు 15 3వ వచనము 11వ వచనం కూడా చదవండి. బాబు, యెహోవా కన్నులు, ఇక్కడ మనం ఆరాధన చేస్తున్న ఆరాధనలో దేవుడు మనల్ని చూస్తున్నాడా లేదా? మాట్లాడండి అమ్మా. చూస్తున్నాడు. నీ హృదయాన్ని, నా హృదయాన్ని కూడా చూస్తున్నాడు. చదవండి. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి,
చెడ్డవారిని మంచివారిని చదువు బాబు ఇంకా 11 చదవండి. 11 వచనం. పాతాళమును అగాధ కోపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములు మరి తేటగా ఆయన కనబడిన కదా. చూడండి, మా ప్రాంతాల్లో ఇక్కడ మీకు కష్టం, కానీ మనందరూ మీరు అందరూ ఆంధ్ర ప్రాంతంలో వచ్చిన వాళ్ళే. బావిలు ఉండి కదా మనకి, ఇప్పుడంటే కులాలు వచ్చాయి. బావిలు మధ్యాహ్నం టైంలో మనము చూసినప్పుడు ఆ నీళ్లు తేటగా కనబడుతుంటే కింద ఏదైనా చేద కానీ బకెట్ కానీ కింద పడిపోయినప్పుడు మనకి ఆ తేట కనబడతాయి కింద పడిపోయి. కానీ ఒక రాయి మనం వేసామనుకోండి, నీళ్లు కరిగిపోయి దాంట్లో మనకు కనబడవు కదా. దేవుడు కూడా ఏమంటుంటే వాక్యంలో, పాతాళమును అగాధ కోపమును యెహోవాకు కనబడుచున్నవి. ఒక వ్యక్తి ఆశీర్వాదము, ఒక వ్యక్తి యొక్క దీవెన అతని యొక్క ఆత్మీయ జీవితం మీదే ఆధారపడి ఉంటుందన్నమాట. మీకు అర్థమవుతుంది లేదా? ఎందుకంటే ఇక్కడ విశ్వాసులు కూడా ఉన్నారు కనుక వాళ్ళని కూడా ఉద్దేశించి ఈ మాటలు చెప్పాలి. ఒక వ్యక్తి, ఒక విశ్వాసి యొక్క ఆశీర్వాదము దేని మీద ఆధారపడి ఉంది? ఆశీర్వాదం అంటే ఏంటి? ఒక కారు కొనుక్కుంటామా, ఒక బిల్డింగా, లేకపోతే ఎకరాల స్థలాలు కొనుక్కుంటామా, బంగారం కొనుక్కుంటామా? ఆశీర్వాదం అంటే ఏంటంటే మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళటమే అదే నిజమైన ఆశీర్వాదము. అందుకే యేసుప్రభు గారు చెప్పారు, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. మళ్ళా నేను సబ్జెక్ట్లోకి వస్తున్నాను. ఈ మనిషి లోపల ఇంకో మనిషి ఉన్నాడు. ఆ మనిషి మనం ఏమన్నాం? ఆత్మ అన్నాం. శరీరానికి గుండె ఎలాగైతే ఉందో ఆత్మకు హృదయం అనే స్థలం ఉంది. ఈ హృదయమే దేవుడు ఉండే ఇల్లు కదండి. కానీ హృదయం దేంతో నింపబడి ఉంది? దేవుడు ఉండే స్థలంలో దేవుడు ఉండే స్థలం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి కదండి. కానీ ఎలాగుంది హృదయం? మార్క్స్ సువార్త తీయండి. మార్క్స్ సువార్త 7వ అధ్యాయము 21వ వచనం మనం చదువుదాం. మార్కు, లోపల నుండి అనగా మనుషుల యొక్క హృదయములో నుండి దురాలోచనలు, ఎలా చెప్పండి? దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, చెడుతనమును, కామ వికారమును, అదేనా మత్సరమును, దేవుని దూషించుటయు అహంభావమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు, చెడ్డది ఏం చేయాలి? బయట ఉండాలి, లోపల ఉండాలా? ఏమండి, చెత్త ఉందనుకోండి, చెత్త మనం ఏం చేస్తాం? మార్నింగ్ టైంలో డస్ట్బిన్ బయట వేస్తాం కదా. అతను డస్ట్బిన్ వాడు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? చెత్తను తీసుకెళ్ళి వేస్తాం కదా. కానీ చెత్త ఎక్కడ ఉంది ఇప్పుడు? చెత్త బయట ఉండవలసింది హృదయంలో ఉందన్నమాట. ఈ చెత్త అంతా కూడా ఎక్కడ వేయాలి? బయట పడేయాలన్నమాట. ఈ చెత్త ఎప్పుడైతే మనం బయట వేస్తామో అదంతా బయట పరిశుద్ధాత్మ దేవుడు ఆ చెత్త ఎప్పుడైతే మనం బయటికి వేస్తామో అప్పుడు ప్రభు యొక్క ఆత్మ మనలోకి వస్తుంది అన్నమాట. ప్రభు ఆత్మ అంటే ఎగురు గంతులు వేయడం కాదు. ప్రభు ఆత్మ అంటే ఏదో టప్ టప్ కొట్టుకొని చేయడం కాదు. ప్రభు ఆత్మ అంటే మనము దేవుని యొక్క వాక్య ప్రకారముగా జీవించటమే పరిశుద్ధాత్మతో నింపబడుట. మీకు అర్థమైందండి? దేంతనా? దేవుని యొక్క వాక్యముతో మనం నింపబడటమే పరిశుద్ధాత్మతో నింపబడుట. అవునా కదా? అంచేది ఇప్పుడు చెత్త అంతా కూడా బయట వేసే లోపలికి దేవుని ఆత్మ మనలోకి రావాలంటే మీకు అక్కడ చూడండి, వాటర్ బాటిల్ ఒకసారి, వాటర్ బాటిల్, దీంట్లో వాటర్ వేసాం, వాటర్ బాటిల్ అన్నాం, జాగ్రత్తగా వినాలి. ఈ వాటర్ తీసేసి మనం మజ్జిగ వేసాం, ఏమన్నా చెప్పండి, మీరు అంత తెలుగులే కదా. ఏమన్నా? మజ్జిగ బాటిల్ ఉన్నాయి, మజ్జిగ తీసి దీంట్లో నెయ్యి పోసాం, ఏమన్నా? ఈ బాటిల్ మారిందా? బాటిల్లో ఉన్న పదార్థం మారిందా? కొంచెం ఆలోచించండి అమ్మగారు. ఏది మారింది? బాటిల్ మారలేదు, బాటిల్లో ఉన్న పదార్థం మారింది.
అలాగే మన హృదయము ఈ చెత్తతో నింపబడి ఉంది. దేవుని నమ్మేమని చెప్తారు, బాప్తిసం తీసుకున్నామని చెప్తారు, మారు మనసు పొందమని చెప్తారు, కానీ ఇంకా దేవునికి ఆయాస్కరమైన జీవితాలు మనుషుల్లో ఉంటున్నాయన్నమాట ఈ రోజుల్లో. అవునా? దాన్ని ఏం చేయాలి మనము? ఆ హృదయాలు మనం ఏం చేయాలి? ఖాళీ చేసి దాన్ని యేసుక్రీస్తు ఈ యొక్క బాటలో ఎప్పుడైతే ఆ మజ్జిగ తీసి కడిగేసి ఎలాగైతే మనం మళ్ళీ నెయ్యి పోస్తున్నామో, అలాగే మన హృదయాన్ని దేంతో కడుక్కోవాలి? యేసుక్రీస్తు యొక్క రక్తము చేత మనం కడుక్కోవాలి. మొదటి యోహాను పత్రిక చదవండి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే చదువు తల్లి. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినాడలా మనము అన్యోన్య సహవాసం గలవారేముందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఏ రక్తం చెప్పండి? మీరు ఎవరు మాట్లాడట్లేదు, నా చాలా సీరియస్గా ఉన్నారండి. ఏ రక్తం? యేసు రక్తం. ఇక్కడ ప్రతి వారం కూడా ప్రభువు సంస్కార రక్తం అని చెప్పారు పాస్టర్ గారు. యేసుక్రీస్తు రక్తం. ఏ రక్తం చెప్పండి? యేసుక్రీస్తు యొక్క రక్తము మనలో ఉంటున్న యొక్క ప్రతి పాపమును కడిగింది. మీలో చాలామంది కడగబడి వారు ఉన్నారు. అయితే మన జీవితములు ఇతరులకు సాక్ష్యముగా ఉన్నదా? సాక్షులుగా ఉన్నామా మనము? మేము చేస్తున్న సేవ మహాభయంకరమైన ప్రాంతం. గొల్లప్రోలని, కాకినాడ జిల్లా గొల్లప్రోలు అనే నగర పంచాయతీలో మేము అక్కడ ఒక సంఘం ఉంది. ఆ సంఘంలో అందరూ కూడా ఓసీ కన్వర్ట్స్ మాట్లాడండి, కాపులు, వేరే కులం ఎవరు లేరు అక్కడ. మహాభయంకరమైన విగ్రహారాధికులకు వచ్చారు. పాస్టర్ బాబు వచ్చారు, మన ప్రసాద్ గారు. ఆయన వస్తున్నప్పుడు వాళ్ళు ఎలాంటి మాట్లాడినారో ఆయన తర్వాత అడగండి. అక్కడే ఇలాగే లోపం ఉంటుందన్నమాట చర్చి మాకు. మహాభయంకరమైన విగ్రహారాధిక కుటుంబంలో అక్కడ ఆ మధ్యలో నేను సేవ చేస్తున్నాను. దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి అక్కడ 40 కుటుంబాలని నేను సంపాదించాను. 40 కుటుంబాలు అంటే ఒక్కొక్కరు వాళ్ళు వస్తున్నారు అన్నమాట, అంతే. ఇంకా అందరూ మారలేదు. ఆ చర్చికి వస్తున్నప్పుడు వాళ్ళు ఏమన్నారో ఆయన అడిగిన తర్వాత అక్కడ అలాంటి భయంకరమైన ప్రాంతంలో దేవుని సేవ చేయటకు దేవుడు ఎంతో సహాయం చేశాడు. అంటే మన జీవితంలో ఎప్పుడైతే ఇతరులకు మాదిరికరంగా ఉంటాయో మనల్ని ఎవరో కూడా ఏమీ చేయలేరు. అర్థవుతుందమ్మా? మన సాక్షి జీవితం. ఏ జీవితం చెప్పండి? సాక్షి జీవితం మాట్లాడండి. సరే, మళ్ళీ నేను సబ్జెక్టుకి వస్తాను. ఈ హృదయము దేంతో నింబడింది? ఇంకా చదివారు కదా. ఈ హృదయం ఏం చేయాలా? యేసుక్రీస్తు రక్తము చేత కడగబడాలి. యేసుక్రీస్తు రక్తము చేత కడగబడినప్పుడు లోపలికి ఎవరు వస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు. అదే కదా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో రాయబడి ఉంది. అంటే ఈ సబ్జెక్ట్ చెప్పాలంటే ఇంచుమించు 3 గంటల టైం పడుతుందండి, కానీ నాకు 30 నిమిషాలు టైం ఇచ్చారు. మీకు కుదిరి చెప్తారన్నమాట. 3 గంటల టైం పడుతుంది అన్నమాట ఈ సబ్జెక్ట్ పూర్తి అవ్వాలంటే. పూర్తి చేయడానికి అవకాశం ఉండదు. క్లుప్తంగా మీకు చెప్తున్నాను అన్నమాట. అది చదువు తల్లి. మీరంటే నేను మహాభయంకరమైన విగ్రహారాధన కుటుంబంలో పుట్టిన వ్యక్తిని. పాస్టర్ గారిని కూడా కొట్టగిలిన 76వ సంవత్సరంలో, మీరు ఇంకా పుట్టుంటారు అప్పుడు. 76వ సంవత్సరంలో ప్రభు యొక్క వాక్యము చెప్పడానికి వచ్చినప్పుడు ఆ పాస్టర్ గారిని వెళ్ళిన నా జీవితాన్ని దేవుడు మార్చాడు. మా అమ్మగారు మారమ్మ అనే దేవతని ఆరాధన చేస్తుంటుంది. అలాంటి భయంకరమైన కుటుంబంలో నేను ప్రభు నన్ను పట్టుకున్నారు, వాక్యం ద్వారా నన్ను పట్టుకున్నాడు అన్నమాట దేవుడు. ఇక్కడ మళ్ళీ చదువుతున్నాను, అంటే మధ్యలో మీకు ఈ సాక్ష్యం కూడా చెప్తున్నాను అన్నమాట. అంటే మళ్ళీ ఇక్కడికి ఎప్పుడు వస్తావో రావో మాకు తెలియదు. చదవండి మాటని. మీరు దేవుని, ఇక్కడ ఉన్నారు తిమోతి గారు. ఈ తిమోతి గారిని రక్షణ నడిపించింది నేనే. ఈయన కూడా మహాభయంకరమైన విగ్రహారాధికుడు.
ఇక్కడ చాలాసార్లు వాక్యం చెప్పారని నేను విన్నాను. చదువు బాబు. మీరు దేవుని ఆలయమే ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరుగరా. ఎవడైనాను నిజమైన దేవుని, ఇది మందిరం, ఇది మన ఎండకే గాలికి తట్టుకోవటానికి, ఇది మనం ఉండటానికి, ఇది అంతే. ఇక నిజమైన ఆలయం ఏది, నిజమైన మందిరం ఏది? మీ హృదయమే. మీద ఇదివరకు పాతకాలంలో పాట పాడేవారు, ఇప్పుడు అన్ని పాటకు అవకాశం లేదు. హృదయమే నీ ఆలయం క్రీస్తని పాట పాడేవారు ఫస్ట్లో కదండి. మీ హృదయము దేవుని ఆలయమేమన్నది చదవండి అమ్మా. ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసినట్లయితే దేవుడు వాడిని పాడు చేయను. చదువు బాబు. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమే ఉన్నారు. ఈరోజు దేవుడు ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఇంకా ఇక్కడ కూర్చున్న వారిలో ఇంకా ఎవరైనా ఒకవేళ మారు మనస్సు అనే అనుభవం లేకపోయినట్లయితే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే గొప్ప రక్షణ దినమని ప్రభు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఈమె భక్తి ఉంది, చాలా భక్తి ఉంది, కానీ హృదయంలో మార్పు లేదు. కానీ దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు, దైవజనులు వాక్యం చెప్పినప్పుడు, పౌలు గారు వాక్యం చెప్పినప్పుడు ఆమె హృదయము తెరవబడిందని రాయబడి ఉందన్నమాట. గొప్ప సంతోషము, గొప్ప ఆనందం ఆవిడ కలిగింది. ఆ యొక్క మారు మనసు పొందట్లోనే గొప్ప సంతోషం ఉంది. వెండి బంగారాలు మేడమిద్దులు వీటి వలన సంతోషం లేదు. దేవుణ్ణి అంగీకరించడం వల్లనే మనకు సంతోషం కలుగుతుంది. మీకు అలాంటి సంతోషం మీకు అందరికీ ఉందా? ఆ సంతోషం లేకపోతే ఈరోజు మీరు ఆ సంతోషం పొందుకోవాలని ప్రభు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. దేవుని యొక్క ఆత్మ మనలోకి వచ్చింది. చూడండి, గలతీ 4వ అధ్యాయము, గలతీ 4వ అధ్యాయము 6వ వచనం చదవండి. గలతీ 4వ అధ్యాయము 6వ వచనం. మరియు మీరు కుమారులైనందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన దేవులోకి పంపిన. చదువు బాబు, చదవండి. కాబట్టి నీవు ఇక దాసుడు కాదు, కుమారుడివే. కుమారుడివైతే దేవుని ద్వారా వారసుడవు. 10 ఎకరాలు రైతు ఉన్నాడు. ఆ రైతు అలాగ రోడ్డు అంటే వెళ్తుంటే ఒక వ్యక్తి, దారిలో పోయే వ్యక్తి, నన్ను నీ కొడుగ్గా సేకరించు అంటున్నాడు అన్నమాట. అర్థమవుతుందా మీకు? ఏమన్నాడమ్మా? నన్ను. ఆ రైతు ఏమంటాడు? నువ్వు ఎవడరా నువ్వు అంటాడు. అవునా కదా? నా కొడుకులు ఎరగొట్టినావా? నువ్వెవడవో? నా ఆస్తిలో, నా భూమిలో నేను సంపాదించిన దాంట్లో నీకీటకి నువ్వు ఎవడవని అడుగుతాడు. అవునా కదా? ఎందుకంటే అతనికి వారసత్వం లేదు. యేసుక్రీస్తు రక్తములో కడగబడిన మనకు ఆయన మనకు వారసత్వం కలగజేశాడనమాట. దేవుని ఆత్మ మనలోకి వచ్చింది. ఇప్పుడు దేవుని ఆత్మ చేత మనము నింపబడి ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేస్తూ ఉంటున్నాడు. ఈ లూదియా మరి మారు మనసు పొంది దేవుని యందు ఆనందిస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనకు సెలవేస్తుంది అన్నమాట. గొప్ప సంతోషము, గొప్ప ఆనందం వాడు కలిగింది. అక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే చూడండి, అక్కడ 15వ వచనం చదవండి. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 15వ వచనం. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చిండుడని వేడుకుని మమ్మను బలవంతం చేసెను. దేవుని యొక్క ప్రేమ ఆవిడ్ని బలవంతం చేస్తుంది. దేవుని నమ్ముకున్న బిడ్డలకి ఎంతో ప్రేమ ఉంటుంది. అది మనం చెప్పలేమన్నమాట అండి. ఎంత ప్రేమ ఉంటుంది.
మేము రాత్రి ఆ లాడ్జ్లో నుంచి మేము బయటికి రావటానికి మళ్ళీ ఇక్కడ రావాలంటే ఉదయం లేట్ అయిపోతుందని మా ఇక్కడి నుంచి బస్సులో వచ్చారు మన సహోదరులు. వాళ్ళని నేను చూసినప్పుడు నాకు ఎంతో సంతోషం కలిగింది. మా ఇద్దరు పెద్ద వయసు ఆ లాడ్జ్లో నుంచి ఆ బ్యాగులు మోసుకుని వచ్చి కారులో పెట్టారు. మాకు ఏ విధమైన యొక్క ఇబ్బంది కలగకుండా చేశారు. అది ఎలాగొచ్చింది? దేవుని యొక్క ప్రేమ. అది ఏ ప్రేమ చెప్పండి? వాళ్ళకెందుకు లేని మేమెందుకు చేస్తామని అనుకున్నారా? వీరు అనుకోలేదు. మాకు ఏ ఇబ్బంది కలగకుండా మాకు ఎంతో సహాయం చేశారు. బిడ్డలారా, అది శరీర సంబంధమైన విషయం కావచ్చు, కానీ ఆ ప్రేమ అనేది కూడా మారు మనసు అనుభవం ఉన్నప్పుడు మాత్రమే పుడుతుంది అన్నమాట. ఆ అనుభవం లేకపోతే ఆ ప్రేమ కూడా మనకు రాదు. మరి దైవజనులు కూడా మన చంద్రశేఖర్ అయ్య గారు కూడా మమ్మల్ని 97వ సంవత్సరం కాడి నుంచి ఆయనతో మేము కలుస్తున్నాం. ఆయన కూడా మాకు ఆత్మీయంగా ఎంతో మమ్మల్ని సహకరిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అది ఎలా కలిగింది? దేవుని యొక్క ప్రేమ. నేను మరి ముగింపుకు వచ్చేస్తున్నాను. ఈ లూదియా హృదయం ఏం చేసి చెప్పండి? తెరవబడింది. దేవునికి సంతోషము ఆనందంతో ఉంది. దేవుడు మిమ్మల్ని ఎందుకు మనం రక్షించాడంటే అనేక ఆత్మలను మనం ఏం చేయాలండి? సంపాదించాలి. ఆ మాట చెప్పేసి ముగిస్తాను. చూడండి, సామెతలు 24వ అధ్యాయము 11వ వచనం కాడిని చదవండి. దేవుడు మనకి ఎందుకు ఉద్యోగం ఇచ్చాడు? దేవుడు ఎందుకు మీకు వ్యాపారం ఇచ్చాడు? ఎందుకు దేవుడు మీకు ఆరోగ్యం కలగజేశాడంటే నశించిపోవచ్చున్న ఆత్మలను సంపాదించాలని. చదువు బాబు. సామెతలు 24వ అధ్యాయము 11వ వచనం కాడిని చదువుదాం. చావుని అందరూ చూడాలి బైబిల్. చావునకే పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకున్నట్లయితే హృదయములను శోధించేవాడు నీ మాటను గ్రహించును కదా. అమ్మా, భయంకరమైన వైరస్ కోవిడ్ వైరస్ నుంచి ఎందుకు దేవుడు మనల్ని కాపాడి, వైరస్ వచ్చిన తర్వాత చాలామంది పాస్టర్ గారులు కూడా చనిపోయారు, విశ్వాసులు చనిపోయారు. కానీ ఎందుకు దేవుడు మనల్ని ప్రాణంతో ఉంచారంటే ఆయన పని చేయాలని. ఉద్యోగము కేవలము పొట్టపోషించుడు కొరకు, కానీ జీవించేది ఎవరి కోసం? ప్రభు కొరకు మనం జీవించాలన్నమాట. అదే నశించిపోవచ్చున్న ఆత్మ మనం ఏం చేయాలి? రక్షణలోకి నడిపే. అది రాయబడి ఉంది. చావునకే పట్టబడిన వారు రక్షించము. ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకున్నట్లయితే హృదయములను శోధించేవాడు నీ యొక్క మాటను గ్రహించి కదా. అందుకనే దైవజనులు చంద్రశేఖర్ అయ్య గారు సహోదరులు ఎంతోమంది యవనస్తులకి బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి కొన్ని వందల మందిని ఆయన ట్రైనింగ్ ఇచ్చి ఏమీ తెలియని వాళ్ళకి వాక్యం బోధించి అనేక ప్రాంతాల్లో సేవ చేయటకు దేవుడు ఆయన కుటుంబాన్ని ఒక సాధనంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి దైవజనులు మీరు కలిగి ఉండటం, మనం కలిగి ఉండటం కూడా ఎంతో గొప్ప ధన్యకరము. వాక్యానుసారముగా జీవించేవారు ఇప్పుడు కనబట్టలేదు. వాక్యమే మనల్ని పోషిస్తుంది. అవునా కదండి? అంచేత మరి ఈ సబ్జెక్ట్ పూర్తి చేయడానికి ఎంత టైం కావాలని చెప్పింది మీకు? కనీసం 3 గంటల టైం కావాలి. అంత టైం ఇప్పుడు మాకు లేదు కనుక నాకు 30 నిమిషాల టైం ఇచ్చారు. ఈ 30 నిమిషాల్లో దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మీరు అందరూ తీర్మానం చేసుకోవాలి. ఏం తీర్మానం చేసుకోవాలి? నశించిపోతున్న వారిని రక్షణలోకి నడిపించాలని తీర్మానం చేసుకోవాలి. అమ్మా, ఎవరైతే రక్షణ లేదో, బాప్తిసం లేదో వాళ్ళు ఏం చేయాలా? మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఏం చేయాలా? రక్షణ పొందిన వారు ప్రభు కొరకు జీవించాలి, ఆత్మలను సంపాదించాలి. నేను కూడా ఒక డ్రైవర్గా పనిచేసేవాడు. నేను కారు నడిపేవాడు అన్నమాట ఒక దైవజనుల దగ్గర. కానీ అంత విడిచిపెట్టేసి ఆర్మీ సికింద్రాబాద్లో ఆర్మీకి నేను సెలెక్ట్ అయ్యాను. కానీ ప్రభు నాతో మాట్లాడాడు, నేను ఆర్మీకి పిల్లది కదా, నేను సేవ చేయమని పిలిచాను చెప్పినప్పుడు ఆ రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయినోడనే నేను మానేసి మళ్ళీ నేను దేవుని సేవకు వచ్చేసాను.
దేవుడు నాకు అనేక ఆత్మలు ఇచ్చాడు. చాలామంది సేవకులు కూడా తరబిది చేయడానికి సహాయం చేశాడు. దేవుడి కృప మమ్మల్ని దేవుడు వాడుకుంటున్నాడు అన్నమాట. ఈరోజు మళ్ళీ చెప్తున్నాను మీకు, మీరు దేవుని కొరకు సాక్షులుగా ఉండండి. యవనస్తులు ఉద్యోగం దేనికోసం చెప్పండి? ఉద్యోగం దేనికోసం? కానీ జీవించేది ఎవరి కోసం? అలాగా మీరందరూ జీవిస్తారండి? థ్యాంక్ యూ. దేవుడు మీరందరినీ మనకి ఇచ్చిన సంఘాలను దేవుడు ప్రభు దీవించిన గాక. నేను ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు కృష్ణ పాస్టర్ గారికి, దైవజనులు చంద్రశేఖర్ గారికి, వచ్చిన దైవజనులు మా ఆత్మీయ కుమారుడికి సురేష్ గారికి మీకు వందనాలు చెప్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను.